జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియో అసలు పెట్టడము కుదరక అవ్వలేదు తీసుకోవటము. ఇది మనం ఆల్రెడీ ఇలా వస్తుంది కదా నాకు, అదే హాఫ్ షోల్డర్ అంటాము, ఆ డిజైన్ ఆ వర్క్ చేసాం. ఈ సేమ్ డిజైన్ అనమాట. ఇది రౌండ్లో కూడా ఉన్నది. ఓన్లీ జెరీ థ్రెడ్ వాడి మాత్రమే చేసాం. ఇది బాగుంది. ఆవిడ చాలా సింపుల్ అనమాట. కొంచెం ఏమీ కూడా కుందన్స్ అవి కూడా ఏమీ వద్దు, సింపుల్ 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 అంటే నేను అసలు అయితే ఇంకెక్కడా కూడా ఒక కుందన్ కూడా ఏమీ వాడకుండా వర్క్ అయితే ఇలా చేస్తానండి. ఇది ఫైనల్గా ఇలా వేసాను. దీనికి సారీ పింక్ కలర్ అనమాట. వాళ్ళు సింగిల్ ఏమన్నారని సింగిల్ వేసి ఇచ్చేసాను. ఇది వాళ్ళదేనండి. సారీలు లేవు నా దగ్గర చూపించడానికి. ఎల్లో కలర్ సారీ అనమాట. కట్ట వర్క్ చేశాను. బ్యాక్ అంతా కూడా ఇలా వేసాను. ఎక్కడా కూడా కుందం పెద్దగా వాడలేదు. చిన్న చిన్న సింపుల్గా పెట్టాను అనమాట. ఆవిడ సింపుల్ 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 అంటేని. ఫ్రంట్ ఇదండి. హ్యాండ్ అంతా కూడా ఇలానే వచ్చేసింది బార్డరు. మరి ఇలా వచ్చేసింత వర్క్ ఇక్కడ చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ నేను ప్లెయిన్ మీద వర్క్ చేసి మళ్ళీ ఇలా కింద అటాచ్ చేశాను. ఇలా వేయటం వల్ల చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఒక్కటి అలా హ్యాండ్ పెట్టేసి నెక్ ఒకటి వర్క్ చేంజ్ చేసుకుంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవండి అన్నమాట. ఇది సేమ్ వర్కేనండి. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. కానీ మరి ఒకరికి తెలుసో లేదో తెలీదు, ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇది సేమ్ వర్క్ అండి. ఇది సేమ్ బార్డర్ ఇచ్చాడు కానీ అంత లుక్గా లేదు. మరి నేనైతే ఇలా వేసాను. మరి ఏమంటారో చూడాలి. వాళ్ళకి అయితే మీకు నచ్చినట్టు చేసేయండి అన్నారు. ఇలా కొంచెం కుందన్స్ అవి పెట్టమన్నారని చెప్పేసి ఇంక ఇదంతా కూడా నేను కుందన్ పెట్టి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ పెట్టాను. అక్కడ ఓన్లీ థ్రెడ్ ఎక్కువ వాడాను, ఇక్కడ జరీ ఎక్కువ వాడాను. జరీ ఎప్పుడు కూడా హైలైట్ అవుతుందండి. థ్రెడ్ ఏంటంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది అనమాట. డీసెంట్ అని అంటే ఇది బాగుంటుంది, అది కొంచెం ఇది ఎక్కువ హైలైట్ అవుతుంది, అది కొంచెం తక్కువ హైలైట్ అవుతుంది. అంతే తప్ప ఇంకేం లేదు. వర్క్ ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. సారీ ఇదండి. దీని సారీ పింక్. ఈ బార్డర్ ఇచ్చేసాడు. ఇంత వర్క్ చేసి బార్డర్, ఇంత చిన్న హ్యాండ్, ఇది ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది. హ్యాండ్ ఎలా కట్ చేస్తాము అని చెప్పేసి ఇది కిందకు వస్తుంది, ఇది పైకి వస్తుంది. అంత బాగాలేదు కదా. ఇది ఒక్కటి తీసుకుని చక్కగా ఇలా నెమళ్ళు వచ్చాయి. కింద బార్డర్ వేసేసాను అనమాట దీనికి ఇలాగా. ఇది కూడా వేళ్ళదేనండి. సారీ అంతా ప్లెయిన్ వచ్చేసింది కదా. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. దీని మీద మంచిగా నాకు హ్యాండ్కి అవసరం లేదు, హ్యాండ్కి బార్డర్ పెట్టేసేయండి, కానీ నాకు ఎక్కువ నిండుగా ఉండే వర్క్ చేయండి అని చెప్పారు. నిండుగా అంటే ఇంక ఇది పెట్టాను. ఇది చాలా బాగుందండి. కట్ వర్క్ ట్రెండింగ్ కదా, నాకు కూడా నచ్చిందని చెప్పేసి ఆవిడ పెడితే ఆవిడైతే ఓన్లీ గోల్డ్ వేసామన్నారనమాట. గోల్డ్ వేసేస్తే మొత్తం క్లమ్జీ అయిపోతుందేమో, ఇంత హెవీ వర్క్ కదా అనేసి నేనే చెప్పాను. థ్రెడ్ పోనీ సేమ్ కలర్ కాకుండా చిన్న డిఫరెంట్ కలర్ థ్రెడ్ వాడతానండి, అది గోల్డ్ వాడతాను ఒక్కసారి అనేసి అంటేనే మీకు తెలుసు కదా, మీరు వేసేయండి అని అన్నారు. చూద్దాం. ఇవి కొంచెం అయితే ఎక్కువ కుందన్స్ అవి పెట్టి బాగా హైలైట్ చేశాను. హ్యాండ్ అయితే ఓన్లీ బార్డరే వేసాం. ఇది కూడా షార్ట్ హ్యాండే. ఇలా చిన్న చిన్న పువ్వులు దీని ప్యాటర్న్లో ఇలా వేసి ఒక్క కుందను ఇలా పెట్టి ఇలా అయితే రెడీ చేశాను. మొత్తానికి అయితే ఓవరాల్గా ఇలా వేసుకున్న తర్వాత అయితే చాలా లుక్ వస్తుందని అనుకుంటున్నాను. ఫ్రంట్ కూడా ఇదండి, హెవీ డిజైను. ఇంత పెద్ద బ్లౌజ్ అంటే పెద్ద బ్లౌజులకి ఇలా పెద్ద డిజైన్ వేస్తే నాకు కూడా హ్యాపీ అయింది. ఇదే వర్క్ సెలెక్ట్ చేసుకుని చిన్న బ్లౌజులు వస్తాయి. అప్పుడు మాత్రం కొంచెం నేను బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకనంటే ఈ వర్క్ మనకి తగ్గదు. దాన్ని కుదించి కట్ చేసేసి చెయ్యాలని అంటే మనకే బాధ అనిపిస్తుంది అనమాట. ఇవ్వండి ఇవాళ వర్క్లు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.